అందరికీ నమస్కారం. పురాణాల్లో మనం విన్న ఒక అద్భుతమైన నగరం నిజంగా ఉండేదా, లేదంటే అదంతా కేవలం కల్పనా? రండి, ఈరోజు మనం కనుమరుగైపోయిన ఆ ద్వారక నగరం వెనుకున్న అసలు కథేంటో ఆధారాలతో సహా తెలుసుకుందాం. సరే, మరి మొదలు పెడదామా? ఒక్కసారి ఊహించుకోండి, వేల ఏళ్ల క్రితం మహాభారతంలో రాసిన మాటలివి. మన కళ్ల ముందే ఒక శక్తివంతమైన దృశ్యం ఆవిష్కృతమవుతోంది కదా. ఏంటది? వైభవంగా వెలిగిన ఒక నగరం ఉన్నట్టుండి సముద్రంలో కలిసిపోవటం. అస్సలు ప్రశ్న ఇక్కడే మొదలవుతుంది. ఇది కేవలం కవి రాసుకున్న కల్పన, లేక తరతరాలుగా చెప్పుకుంటున్న చారిత్రక నిజమా? రండి, పురాణాల్ని, పురావస్తు ఆధారాల్ని రెండింటినీ పక్కపక్కన పెట్టి ఈ ప్రశ్నకు సమాధానం ఏంటో వెతుకుదాం. సరే, మనం ఈ మొత్తం అన్వేషణని ఒక డిటెక్టివ్ ఇన్వెస్టిగేషన్లా చూద్దాం. మన దగ్గరున్న పురాణాలు, గ్రంథాలు, వీటిని కేవలం కథల పుస్తకాలుగా కాకుండా ఒక కేస్ ఫైల్గా పరిగణిద్దాం. ఎందుకంటే వాటిలో క్లూజ్ ఉన్నాయి, ఆధారాలున్నాయి, ఆ నగరానికి సంబంధించిన ఒక పక్కా బ్లూప్రింట్ ఉంది. అసలు పురాణాల ప్రకారం కథేంటంటే, ద్వారక అంటే ఏదో ఒక మామూలు నగరం కాదు. అది సాక్షాత్తు శ్రీకృష్ణుడి రాజధాని. సముద్రుడినే అడిగి ఆయన వెనకిచ్చిన భూమి మీద కట్టిన అద్భుతమైన నగరమన్నమాట. సో మన కథ ఇక్కడ్నించే మొదలవుతుంది. చూడండి, ఈ పురాణ గ్రంథాలు మనకొక క్లియర్ చెక్లిస్ట్ ఇస్తున్నాయన్నమాట. 1. శత్రువుల నుంచి రక్షణ కోసం చాలా వ్యూహాత్మకంగా కట్టిన కోట అది. 2. సముద్రం నుంచి వెనక్కి తీసుకున్న భూమి మీద కట్టారు. 3. అద్భుతమైన ఆర్కిటెక్చర్, పక్కా ప్లానింగ్తో నిర్మించారు. ఇక 4. ఆ నగరం ఎలా నాశనమవుతుందో కూడా ముందే చెప్పారు. సో ఇప్పుడు ఆర్కియాలజిస్టులు వెతకాల్సింది సరిగ్గా ఈ పాయింట్స్ కోసమే కదా. సరే, పురాణాల కథ పక్కన పెడితే ఇప్పుడు మనం వర్తమానంలోకొద్దాం. ఆ పౌరాణిక బ్లూప్రింట్ని చేతిలో పట్టుకొని మన నిజమైన డిటెక్టివ్లు, అంటే మన ఆర్కియాలజిస్టులు, వాళ్ల అన్వేషణ ఎలా మొదలుపెట్టారో చూద్దాం రండి. అయితే మొదట్లో వాళ్లకి ఎదురైంది నిరాశే. ఏళ్ల తరబడి భూమిమీద తవ్వకాలు జరిపినా మహాభారత కాలానికి సంబంధించిన ఒక్క ఆధారం కూడా దొరకలేదు. దీంతో చాలామంది, చూసారా, మేం ముందే చెప్పాం, ద్వారక అంతా కట్టుకథ అని అనడం మొదలుపెట్టారు. కాని డాక్టర్ ఎస్ఆర్ రావు గారు మాత్రం పట్టు వదల్లేదు. ఆయన ఇంకా లోతుగా తవ్వించారు. అప్పుడు దొరికింది అసలైన టర్నింగ్ పాయింట్. ఏంటది? దాదాపు 3500 సంవత్సరాల క్రితం నాటి మట్టిపాత్రలు. ఆ ప్రదేశంలో ఒకప్పుడు ఒక ప్రాచీన నాగరికత ఉండేదానికి దొరికిన మొట్టమొదటి బలమైన ఆధారం అదే. సరే, భూమి మీద ఒకప్పటి ఆనవాళ్లున్నాయని ప్రూవ్ అయింది. మరి నెక్స్ట్ ఏంటి? లాజికల్గా ఆలోచిస్తే పురాణమేం చెబుతోంది? అసలు నగరం సముద్రంలో మునిగిపోయిందని. అంటే అసలు నిధి ఎక్కడుంది? సముద్రపు అలల కింద. దీంతో అన్వేషణ సముద్రంలోకి షిఫ్ట్ అయింది. ఇక్కడ్నుంచే మన కథలో అసలు థ్రిల్ మొదలవుతుంది. ఆ సముద్ర గర్భంలోకి వెళ్లిన డైవర్లకు ఏం కనిపించింది? పురాణాల్లో చెప్పిన దానికి, వాస్తవంలో దొరికిన దానికి ఏమైనా సంబంధముందా? చూద్దాం రండి. వాళ్ళకనిపించినవేవో రాళ్ల గుట్టలు కాదు. అది ఒక పక్కా ప్లానింగ్తో కట్టిన బలమైన, సంపన్నమైన ఓడరేవు నగరానికి సంబంధించిన ఆనవాళ్లు. పురాణాల్లో వర్ణించినట్టే భారీ కోట గోడలు, శత్రువుల్ని గమనించడానికి బురుజులు, ఓడలు ఆగడానికి పెద్ద పెద్ద నిర్మాణాలు అన్నీ బయటపడ్డాయి. అక్కడ దొరికిన అతి పెద్ద రాతి లంగరు బరువెంతో తెలుసా? ఏకంగా 668 కిలోలు. ఒక్కసారి ఆలోచించండి, దాదాపు 700 కిలోల లంగర్ని వాడాలంటే ఆ రోజుల్లో వాళ్ళ దగ్గర ఎంత పెద్ద పెద్ద ఓడలుండి ఉండాలి. దీన్ని బట్టి అర్థమవుతుంది ఆ నగరం ఎంత పెద్ద అంతర్జాతీయ వాణిజ్య కేంద్రమో. అంతేకాదు, అక్కడ దొరికిన లంగరులన్నీ ఒకే రకమైనవి కావు. వేర్వేరు డిజైన్లలో, వేర్వేరు బరువుల్లో ఉన్నాయి. దీనర్థమేంటంటే, ద్వారకా అనేది ఏదో ఒక చిన్న పల్లెటూరు కాదు. అరేబియా లాంటి సుదూర ప్రాంతాలతో వ్యాపారం చేసిన ఒక మేజర్ ఇంటర్నేషనల్ పోర్ట్ సిటీ. ఆలోచించండి, కాంస్యయుగంలోనే మనవాళ్ల సముద్రయాన నైపుణ్యం ఏ స్థాయిలో ఉండేదో కదా. ఇప్పుడు మనం ఈ కేసులో దొరికిన అత్యంత కీలకమైన ఆధారం గురించి మాట్లాడుకుందాం. కానీ దానికన్నా ముందు పురాణ గ్రంథమైన హరివంశంలో చెప్పిన ఈ మాటలు వినండి. ఈ మాటలు ఒక స్పెసిఫిక్ వస్తువు గురించి, దాని ఉపయోగం గురించి ముందే చెప్పాయి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదూ. ఆ గ్రంథం ఏం చెప్పిందంటే, నగరంలోకి ఎంట్రీ కావాలంటే ఒక సెక్యూరిటీ పాస్ ఉండాలట. ఆ పాస్ మీద ఒక ప్రత్యేకమైన 3 తలల జంతువు బొమ్ముంటుందట. ఆలోచించండి,
వేల ఏళ్ల క్రితం రాసిన పుస్తకంలో ఇంత పర్టికులర్గా ఒక ఐడెంటిటీ కార్డ్ గురించి చెప్పారు. ఇది ఎంత అద్భుతమైన క్లూ కదా! ఇప్పుడు అస్సలు అద్భుతం వినండి. ఆర్కియాలజిస్టులకు సముద్ర గర్భంలో సరిగ్గా అటువంటి ముద్రే దొరికింది. ఒక శంఖం మీద చెక్కిన చిన్న ముద్ర. దానిమీద ఒక ఎద్దు, ఒక యూనికార్న్, ఒక మేక, 3 తలలున్న ఒక వింత జీవి బొమ్మ ఉంది. పురాణంలో చెప్పిన వర్ణన, రియాలిటీలో దొరికిన ఆధారం ఇంత పర్ఫెక్ట్గా మ్యాచ్ అవ్వడం, దీన్ని కేవలం కాకతాళీయమని ఎలా అంటాం? అందుకే దీన్ని ఈ కేసులో ఒక స్మోకింగ్ గన్ లాంటి ఆధారమంటారు. సరే, మనమిప్పుడు దాదాపు చివరి అంకానికొచ్చేశాం. మన ముందు ఇన్ని ఆధారాలున్నాయి. మరి వీటిని బట్టి మనమేమనుకోవాలి? అసలు ఈ విషయంలో ఇంకా ఏమైనా వాదనలున్నాయా? చూద్దాం. ఇక్కడ డేటింగ్ విషయంలో కొంచెం కన్ఫ్యూజన్ ఉంది. దాన్ని సింపుల్గా అర్థం చేసుకుందాం. ఆర్కియాలజిస్టులు ఇప్పుడు కనుగొన్న ద్వారక శిథిలాల వయస్సు సుమారు 3500 సంవత్సరాలు. కానీ మన పురాణాల ప్రకారం శ్రీకృష్ణుడు జీవించింది దాదాపు 5000 సంవత్సరాల క్రితం. అంతేకాదు, దగ్గర్లోనే ఖంబత్ గల్ఫ్లో 9500 ఏళ్ల నాటి ఇంకా పాత ఆనవాళ్లు కూడా దొరికాయి. సో ఈ డేట్స్ అన్నీ వేర్వేరుగా ఉన్నాయి. దీంతో ఇప్పుడు 2 ప్రధాన థియరీలు తెరపైకి వచ్చాయి. మొదటిది స్కెప్టిక్స్ వాదన. వాళ్లేమంటారంటే, ఇది 3500 ఏళ్ల నాటి హరపాకాలం నాటి ఒక పోర్ట్ సిటీ. చాలా కాలం తర్వాత దీనికి కృష్ణుడి కథని జత చేశారు అని. ఇక రెండోది నమ్మేవాళ్ల వాదన. వాళ్ళు పురాణాల్లో చెప్పిన ప్రతీదానికి, దొరికిన ఆధారాలకి మధ్య ఇంత ఖచ్చితమైన పోలికలున్నాయి, ఇది ఖచ్చితంగా శ్రీకృష్ణుడి ద్వారకే అంటారు. వీటి మధ్యలో ఇంకో చాలా ఇంట్రెస్టింగ్ థియరీ కూడా ఉంది. దాని ప్రకారం ద్వారక కథ అనేది ఒకే సంఘటన గురించి కాదు, అది ఒక మిక్స్డ్ మెమరీ అన్నమాట. అంటే 1000 సంవత్సరాల క్రితం ఐసేజ్ చివర్లో సముద్రమట్టాలు పెరిగినప్పుడు జరిగిన ఓ పెద్ద విపత్తు, ఆ తర్వాత 3500 ఏళ్ల క్రితం ఈ నగరం మునిగిపోవడం, ఈ 2 వేర్వేరు సంఘటనల తాలూకు జ్ఞాపకాలు కలిసిపోయి ఒకే పెద్ద కథగా మనకు చేరి ఉండవచ్చు. ఫైనల్గా ద్వారక కథ మనకు ఒకటి స్పష్టంగా చెబుతోంది. పురాణాలంటే కేవలం కట్టుకథలు కాకపోవచ్చు. అవి మన పూర్వీకులు కళ్లారా చూసినా, అనుభవించిన చారిత్రక సంఘటనల జ్ఞాపకాలేమో. ఈ అన్వేషణ ఇక్కడితో ముగిసిపోలేదు. ఇది ఒక కొత్త అధ్యాయానికి ప్రారంభం మాత్రమే. ఒక్కసారి ఆలోచించండి, ఈ సముద్ర గర్భంలో ఇలాంటి పురాణాలు, రహస్యాలు ఇంకా ఎన్నెన్ని నిద్రపోతున్నాయో కదా!